రైతు రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ కు రుణపడి ఉంటామని అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా రైతులు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేశారని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ గౌడ్ అందిస్తారు. రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం వనపర్తి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ కూడా రైతులు చాలామంది ఉన్నారు. ఈరోజు రైతు రుణమాఫీ జరుగుతుందనడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే మనం గ్రామంలోకి వచ్చాము. పొలం పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు రైతు రుణమాఫీ జరగబోతుంది. ₹1,00,000 లోపు ఈరోజు రుణమాఫీ చేయబోతున్నాడు. ఎట్లా ఉందన్న, ఎట్లా ఏమనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషకరమైన విషయం మాకు ఇది. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి, ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు అందరు రైతులకు. ఎన్నో పార్టీలలో వచ్చి ఏదేదో రకరకాలుగా చెప్పారు, ఈయన వచ్చి చేస్తాడు, ఆయన వచ్చి చేస్తాడని. కానీ ఈయన వచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పటికీ చల్లగా ఉండాలి. రేవంత్ రెడ్డికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అంటే ఇప్పుడు ఇంకా 3 విడతలుగా చేయబోతున్నాడు కాబట్టి, అంటే మీరు పొలాలకు వెళ్ళినప్పుడు రైతులు ఏమనుకుంటారు? అంటే ఏం నిజం గతంలో కూడా రావు వస్తామని ఒక అపోహలు ఉండేవి. ఏమనుకుంటారు రైతులు? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మీరు రైతులు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందపడుతున్నారు అందరూ. ఇంకో 2 నెలల లోపల అందరి టోటల్ 2 లక్షల వరకు రుణమాఫీ అవుతున్నాం అంటున్నారు కదా, అంత సంతోషంగా ఉన్నారు చాలా మంది. రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుని మాకు చాలా న్యాయం చేసిండు. ఆనందంగా ఉంది మాకు. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే అందరికీ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మాకు అందరికి సంతోషం. మాకు రేవంత్ రెడ్డి మాకు సంతోషం చేస్తున్నాడు. మాకు రైతుకు ₹1,00,000 రుణమాఫీ అంటే మాకు అందరికి ఆనందం ఉంది. మేము ఆయనకు రుణపడి ఉన్నాం. మరికొద్ది మంది రైతులు కూడా ఉన్నారు, చెప్పండి. మన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఇలా పెట్టుకున్నాడు. మన మహబూబ్ నగర్ జిల్లాకు మంచిగా చేస్తున్నాడు. ఆనందంగా మన రేవంత్ రెడ్డి 2,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తున్నాడు. మీది కూడా రుణమాఫీ అవుతుంది కదా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. మన దగ్గర కొంతమంది లోన్లు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. అన్న చెప్పన్న, ఎంత లోన్ తీసుకున్నావు? మరి ఈరోజు రుణమాఫీ అయిపోతుంది కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు. ఇటు కాంగ్రెస్ తరఫున నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తే ప్రతి రైతుకు శుభాకాంక్షలు తెలిపించి మంచి వందనాలు. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వచ్చేటట్టు సాయం చేయమని కృషి చేసి వందనాలు చేసి ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు వందనాలు చెల్లిస్తామని ఆశీర్వదించమని చూస్తున్నామంటే ఎవరి ఆనందం వారిది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తుండడంతో ఒక్కసారిగా ఈ గ్రామంలో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏదైతే లోన్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. అన్న చెప్పన్నా, ఎంత లోన్ తీసుకున్నావు నువ్వు? నేను 70,000 లోన్ తీసుకున్నా. ఓకే. 70,000 రుణమాఫీ చేస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటే నాకు సంతోషం. ఈ రుణమాఫీ చేసిందంటే మంచిగా సంతోషం అవుతుంది. ఈ రైతులకు కూడా మంచిగా అనుకుంటున్నారు. మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడని. అంటే ఇప్పుడు కరెక్ట్ పంటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో రుణమాఫీ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ టైంలో మనకు మన పెట్టుబడులకు అందిస్తున్నాడు అంటే చాలా సంతోషం మనకు. మరి ఏం చెప్తావు? నీకు నీ ఇంట్లో దాదాపు 70,000 లోను మాఫీ అయింది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకున్నారు సీఎంకు? కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నాం మేము. మంచిగా సంతోషంగా చూస్తున్నాం. ఇది ఓవరాల్గా మొత్తంగా వాళ్ళంతా కూడా ₹1,00,000 రుణమాఫీ అవుతుందంటే అదొక పెద్ద గొప్ప వరంగా భావిస్తారు. ఇట్లాంటి రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్ళు సీఎంగా ఉండాలి. రాబోయే మరో నెల రోజుల్లో మిగతా 2 లక్షలు కూడా రుణమాఫీ జరుగుతున్నాయి. వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకోకుండా పూర్తి స్థాయిలో రైతులకు చేయడం పట్ల తామంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి రైతులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా రైతు వేదికల దగ్గర కాన్ఫరెన్స్ ద్వారా కూడా రైతులతో మాట్లాడడం కావచ్చు, స్థానిక నేతలతో కూడా ఇది ఒక సంబరాలంతా కూడా అంబరాన్ అంటే విధంగా కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా గ్రామాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.